ఆనంద భైరవి లీలావతికి ఒక హోదా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుంది. ఆ మాటలు విని సౌమ్య కంగారు పడిపోతుంది. అసలు అనుకున్న కళ నెరవేర్చుడు కాకుండా ఈ వినోద్ గాడు వచ్చాడు. ఈ వినోద్ గాడు ఇప్పుడు నా జీవితానికి ఇక శుభం కార్డు కూడా లేకుండానే చేయాలనుకుంటున్నాడేమో. ఎట్టి పరిస్థితుల్లో వీడు నా విషయం బయట పెడితే ఆ తర్వాత నేను శాశ్వతంగా దర్శన్కి దూరం కావడం ఖాయం అని కంగారు పడుతుండగా అనన్య ఫోన్ చేస్తుంది. ఇదొక్కటి ఎప్పటికీ దీనికి ఫోన్తో ఏదో ఒకటి అని ఈ విధంగా కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి అనేసరికి ఏంటి ఏంటి సౌమ్య అంత టెన్షన్గా ఉన్నావు, ఏం జరిగింది అని అంటుండగా అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ లీలావతికి ఏకంగా ఆధిపత్యం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుంది ఆనంద భైరవి. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడడానికి ఏముంది, అసలు తనకి ఏకంగా ఎండి పోస్ట్ ఇచ్చి అధికారాన్ని తన చేతిలో పెట్టాలనుకుంటుంది ఆనంద భైరవి. అసలే ఉన్నదానికి టెన్షన్ పడుతుండగా ఇప్పుడు కొత్త అన్నట్టుగా ఉంది. ఏంటి లీలావతికి అలాంటి పోస్ట్ ఇస్తానని చెప్పేసి అనుకుంటుందా? నువ్వు కంగారు పడకు, ఎందుకంటే ఆధిపత్యం చేతిలో రాకముందకే ఆయుష్తో పాటుగా తన జీవితం కూడా ఒక ఫుల్ స్టాప్గా మారిపోతుంది. ఆఖరి నిమిషంలో తన ప్రాణాలు పోవచ్చేమో, ఇదే లాస్ట్ ఫైనల్ అనే విధంగా అంటుండగా ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు, సింపుల్. లీలావతి గారు ఇప్పుడు రాజ్ మహల్కి ఏకంగా తను రాజ్కోట్ సిల్క్కి ఎండి పోస్టులో ఉందని అనుకుంటున్న ఆ పోస్టు పక్కన పెడితే తన చావు పోస్టు ఎదురు పడబోతుంది. నువ్వు టెన్షన్ పడకు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. నేనేం చేయాలో అది చేస్తానని కాల్ కట్ చేస్తుంది. దీని మొహం ఇదేం చేస్తుందో ఏంటో. అసలే ఒక పక్క ఇదో టెన్షన్ అయితే ఈ వినోద్ గడు నా మెడకు కత్తిలాగా వచ్చాడు. వాడు ఆఫీస్లో అడుగు పెడితే ఆ తర్వాత నన్ను వాడు రెడ్ హ్యాండెడ్గా చూస్తే ఆ తర్వాత నా జీవితం ఇక చెప్పాల్సిన అవసరం లేదు. తలుచుకుంటేనే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి అని ఈ విధంగా సౌమ్య అనుకుంటుంది. అన్ని ఏర్పాట్లు రోహిత్ను దర్శన్ ఇద్దరు కలిసి చేస్తారు. అదే సమయానికి అందరు కలిసి రాజ్కోట్ సిల్క్కి బయలుదేరుతారు. రాజ్కోట్ సిల్క్కి కొత్త ఎండి లీలావతి గారు అని చెప్పేసి అందులో అందరూ డెకరేషన్ పూలు ప్రతి ఒక్కటి బొకే పట్టుకొని అందరు చూస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆనంద భైరవి కుటుంబం కూడా రాజ్కోట్ సిల్క్ దగ్గరికి వెళ్తుంది. ఆ సమయంలో ఇక తను లోపలికి వెళ్తుండగా ఈలోపు అనన్య కాంచన మార్క్స్ పెట్టుకొని రాజ్కోట్ సిల్క్ దగ్గరికి వస్తారు. చీరలు కొనుక్కున్నలాగా ఇక వెంటనే అలా కస్టమైజ్లాగా వచ్చేస్తారు. అదే సమయానికి తను ఫోన్లో మాట్లాడుకుంటూ ఆనంద భైరవి వాళ్ళ కుటుంబం ముందుకెళ్తే ఇక ఇక్కడ లీలావతి కాస్త ఫోన్తో మాట్లాడి అలా వెళ్ళే ప్రయత్నం చేస్తుండగా వెంటనే అనన్య కాంచన లీలావతిని చూస్తారు. అదిగో అమ్మి అలా వెళ్తుంది, ఎలాగైనా సరే ఆ లీలావతిని కిడ్నాప్ చేయాలని చెప్పేసి వెంటనే ఇక తనకి కర్చీప్లో మత్తు చల్లి ఆ మత్తు వెంటనే అనన్య మూతికి పెట్టేసరికి స్పృహ తప్పుతుంది. వెంటనే అనన్య కాంచన ఇద్దరు లీలావతిని తీసుకెళ్లి పైన టెర్రస్ పైన ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో పడేస్తారు. పడేసి వెంటనే అనన్య ఈ దెబ్బకి లీలావతి ఈ రాజ్కోట్ సిల్క్తో పాటుగా లీలావతి చావు కూడా ఖాయం అని చెప్పేసి వెంటనే తన నడుము చుట్టూ బాంబు ఫిట్ చేస్తుంది. మత్తులో ఉండిపోతుంది. ఈలోపు అందరు కలిసి రాజ్కోట్ సిల్క్ లోపల ఉంటారు. అదేంటి ఇంకా అక్క రావట్లేదు, శరణ్య అక్క ఏది అంటుండగా ఏమో అత్తయ్య గారు నాకు ఇందాక నుంచి కనిపించట్లేదు అని విధంగా అంటుండగా ఈలోపు వెంటనే కట్టి పడేసి రాజ్కోట్ సిల్క్ లోపలికి వెళ్తారు. అమ్మ పదమ్మ, వెంటనే అనుమానం రాకుండా వెళ్ళాలి. సరే అమ్మి వెళ్దాం, కానీ అదిగో ఆ చీర చూడు ఎంత మంచిగుందో, ఆ చీర నేను కడితే సూపర్గా ఉంటుంది. అయినా అవసరం లేదు, ఇప్పుడు దొంగలు బయటపడ్డట్టు మనం బయటపడతాం. ఎట్టయినా సరే ఆ చీర నా కళ్ళలో పడ్డది, దాన్ని మాయం చేయాలని చెప్పేసి వెంటనే కాంచన చీరను మాయం చేస్తుంది. ఇక అలా వెళ్తుండగా అక్కడ దొంగలు దొరికిపోయినట్టు దొరికిపోతారు. వెంటనే అక్కడున్న సెక్యూరిటీ గార్డు తను చీర దొంగతనం చేసిందని బయటపడుతుంది. అక్కడ నువ్వు చీర దొంగతనం చేసావు కదా తీయని చెప్పేసి కొంతమంది లేడీస్ వచ్చి కాంచన మొత్తం ఇక ప్రాసెస్ చేసేసరికి కాంచన దగ్గర చీర వెళ్తుంది. ఇక దొంగతనం చేసావు, పోలీసులో పట్టిస్తా అని చెప్పేసి ఇలా గొడవ పడుతుండగా ఆనంద భైరవి శరణ్య అందరు కలిసి అక్కడేదో గొడవ జరుగుతుంది అత్తయ్య అని చెప్పేసి వస్తారు. ఈలోపు ఏం జరిగింది అంటుండగా మేడం ఈవిడ శారీస్ కొనడానికి వచ్చింది,
శారీ దొంగతనం చేసుకొని వెళ్తుంది. ఇక దొంగలు దొరికేసరికి ఇక మేము దొంగతనం చేయాలని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి వాళ్ళను వదిలిపెట్టద్దు మేడం, వీళ్ళను పోలీసులకు పట్టించాలి అనేసరికి మీ మూతుకున్న మార్క్స్ తీయండి అనేసరికి వెంటనే కాంచన అనన్య ఇద్దరు కలిసి మూతుకున్న మార్క్స్ తీస్తారు. ఓ మీరా దొంగతనం చేయడానికి ఇక్కడికి వచ్చారా అని చెప్పేసి విధంగా అంటుండగా ఇక అదే సమయానికి సిగ్గుగా లేదా అసలు ఇక్కడ దొంగతనం చేయడానికి రావడానికి, చీర కావాలంటే డబ్బు మొహాన విసిరి కొడతాను కదా అనే విధంగా ఆనంద భైరవి అంటూ ఉంటుంది. అయ్యో పాపం, మీ అక్క గురించి చాలాసేపు వెతుకులాడుతున్నట్టున్నవే అని చెప్పేసి అనన్య అంటుంది. ఏం వాగుతున్నావే, మా అక్క గురించి మేము ఇంతసేపు ఎదురు చూస్తున్నామని నీకెలా తెలిసి? ఏం లేదు, మీ అక్కను నేనే కిడ్నాప్ చేశాను. అసలు తను చావుకు ఎదురెళ్తుంది. ఒంటి చుట్టూ బాంబులు ఫిట్ చేశాను అనేసరికి వెంటనే మా అక్కను ఏం చేసావే, ఎక్కడ కట్టిపడేసావే, ఎక్కడ కిడ్నాప్ చేసావని చెప్పేసి ఆనంద భైరవి ఉగ్ర రూపంతో ఇక అనన్య గొంతు పట్టేస్తుంది. వెంటనే గొంతు పట్టేసరికి ఇక చెప్తావా లేదా, నువ్వు నన్ను చంపినా ఆఖరి నిమిషంలో నీ అక్క చావు ఖాయం. ఎందుకంటే బాంబులు ఫిట్ చేసి పెట్టాం, ఎక్కడుందో నీకు దొరకదు, దీన్ని వదిలిపెట్టకు అని చెప్పేసి వెంటనే ఇక ఆనంద భైరవి శరణ్య ఇద్దరు కలిసి అక్కడ మొత్తం రాజ్కోట్ సిల్క్ మొత్తం వెనుకలాడుతుంటారు. ఇక్కడ మరోవైపు ప్రీతి ఉన్ను రోహిత్ ఇద్దరు కలిసి అనన్య పట్టుకుంటారు. ఇక దొంగ దొరికేంతవరకు అన్నట్టుగా వీళ్ళిద్దరిని ఇక్కడనే పట్టేసిన తర్వాత మొత్తం వెనుకలాడుతూ ఉంటారు. ఆనంద భైరవి కంగారు పడుతూ ఉంటుంది. ఇక అక్కడ టైం గడుస్తూ ఉంటాయి. ఒక 2 నిమిషాలు మాత్రమే టైం. బాంబు మొత్తం నడుముకి ఫిట్ చేసి ఉంటుంది. అక్కడ స్పృహలోకి లేకుండా లీలావతి అలాగే పడి ఉంటుంది. దొరికింది అమ్మ అని చెప్పేసి ఈ విధంగా ఇక శరణ్య ఆనందని అడుగుతుండగా అత్తయ్య గారు కనిపించలేదు అని చెప్పేసి ఇద్దరు కంగారు పడుతుండగా అక్క అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. కానీ అక్కడ కాస్త స్పృహ వచ్చినట్టుగా కానీ కళ్ళు తెరవకుండా ఉంటాయి. ఇక వెంటనే అత్తయ్య పైన టెర్రస్ పైన అనేసరికి వెంటనే అదే సమయానికి ఇద్దరు కలిసి ఆ టెర్రస్ పైన వెళ్ళి అక్కడ చూసేసరికి లోపల రూమ్లో కట్టి పడేస్తుంది. నడుముకు చుట్టూ బాంబు. అక్క అని చెప్పేసి వెంటనే ఇక లేపేసరికి తనకి స్పృహ వస్తుంది. ఆనంద, ఎవరో నన్ను ఇలా కట్టి పడేశారు, ఒక్క నిమిషం అక్క, ఒక్క నిమిషం అనేసరికి నడువుకున్న బాంబు చూసి లీలావతి షాక్ అయిపోతుంది. ఎలాగైనా సరే బాంబు వాళ్ళని పిలిపిస్తే లేట్ అయిపోతుంది అత్తయ్య, వెంటనే అది మనమే జాగ్రత్తగా తీయాలని చెప్పేసి ఇక శరణ్య భయపడకుండా ఆ బాంబు వైర్లను మెల్లగా కట్ చేస్తుంది. కట్ చేసి మొత్తం బాంబును తీసేసరికి ఇక అక్కడ బాంబు పేలకుండా లీలావతిని కాపాడుతుంది శరణ్య. వెంటనే ముగ్గురు కలిసి కిందికి వస్తారు. ఇక ఈ లోపు వెంటనే నడుంకు బాంబు పెట్టి ప్రాణం తీయాలనుకుంటున్న అనన్యను ఇక పోలీసులకు ఫోన్ చేపించి ఈలోపు ఇక అనన్యను కాంచనను అరెస్ట్ చేస్తుంది ఆనంద. ఇక వెంటనే చెప్పు లాబట్టి చెప్పు దెబ్బలు కొడుతుంది. వదిలిపెట్టను, మీరు వదిలిపెట్టినా నేను మాత్రం వదిలిపెట్టను, మీ కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేసేదాకా అనన్య వదిలిపెట్టదు అని చెప్పేసరికి ఇక వదిలిపెట్టడం కాదే, నీ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో మాత్రమే ఆలోచించవే. ఇక నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి, ఎందుకంటే నా కుటుంబం మీద ఇక నా మీద పగపట్టినా నేను ఊరుకున్నాను, కానీ ఈసారి టార్గెట్ చేశావు మా అక్క మీద, కానీ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో మాత్రమే ఇక నుంచి నువ్వు ఆలోచించవే అని చెప్పేసి ఈ విధంగా అనన్యకు అంటుంది. ఈలోపు పోలీసులు వెంటనే అనన్యను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటారు. ఇక ఈలోపు ఇక శరణ్యను చేలు పట్టుకుంటుంది లీలావతి. ఈరోజు నువ్వు కాపాడపోతే నా ప్రాణాలు పోయేదమ్మా అని అంటుండగా, అయ్యో అత్తయ్య గారు అలా మాట్లాడకండి, అయినా చేసిన దుర్మార్గానికి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. మనసులో ఈ బాధలు ఏం పెట్టుకోకక్క, ఇప్పుడు నువ్వు ఈ సామ్రాజ్యానికి ఎండి, 1000 మంది నీ చేతిలో ఉన్నారు, ఇక మన భయం ఆ ధైర్యం చేసుకోవాలని చెప్పేసి ఆనంద భైరవి వెంటనే లీలావతిని ఎండి పోస్టుకు ఇక అలా కూర్చోబెడుతుంది. అందరూ సంతోషంగా ఉండగా ఈడ మాత్రం సౌమ్య కంగారు పడిపోతుంటుంది. వినోద్ ఎంట్రీతో ఏం జరుగుతుందో తెలుసుకుంది.